హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎన్ఆర్ ఇన్స్టిట్యూట్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం పర్సంటేజ్ టాపిక్ నుండి ఒక ఇంపార్టెంట్ మోడల్ డిస్కస్ చేద్దాం. ఆ మోడల్ ఏంటి అని అంటే, మనం పర్సంటేజ్ టాపిక్ లో మార్క్స్ బేస్డ్ కాన్సెప్ట్ అనేది ఒక మోడల్ గా తీసుకుంటాం. మరి ఆ మార్క్స్ బేస్డ్ కాన్సెప్ట్ పైన ఒక క్వశ్చన్ చూస్తున్నాం మనం ఇక్కడ. A, B and C scored 28%, 36% and 53% in the examination respectively. B and C passed the examination but A failed. One of them passed by 33 marks and A failed by 17 marks. వాట్ ఈస్ ద టోటల్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ అంటున్నాడు. మరి నేను రెగ్యులర్ గా మనం చాలా క్వశ్చన్ చూసి ఉంటాం. మరి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఏంటి అని అంటే, ఆ డిఫరెంట్ నేను చెప్తా చూడండి. 28% మార్క్స్ బిఏ తెచ్చుకున్నాడు, బి అనేటోడు 36% మార్క్స్ తెచ్చుకున్నాడు, సి అనేటోడు 53% మార్క్స్ తెచ్చుకున్నాడు. ఇది కరెక్టే ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చిండు అని అంటే, బి అండ్ సి అనేటోడు బీసీ అనేటోడు పాస్ అయ్యారు. సో బీసీ అనేటోళ్ళు పాస్ అయ్యారు, బట్ ఏ మాత్రం ఇక్కడ ఏమైంది ఇక్కడ, సో ఫెయిల్ అయ్యాడు. సో ఏ మాత్రం ఫెయిల్ అయ్యాడు. ఇది మనం తీసుకునే పాయింట్. చూడండి ఇక్కడ ఏ 28%, 36, 53 అనేది పాయింటే, కానీ బీసీలు మాత్రం ఇక్కడ ఏమయ్యారు, పాస్ అయ్యారు. ఏ అనేటోడు ఫెయిల్ అయ్యిండు. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ అర్థం కాని పాయింట్ ఏంటి అంటే, వన్ ఆఫ్ దెమ్ సో పాస్డ్ బై 33 మార్క్స్ అంటున్నాడు. వన్ ఆఫ్ దెమ్ పాస్డ్ బై 33 మార్క్స్. మరి ఇక్కడ బి అనేటోడు పాస్ అయ్యిండు, అలాగే సి అనేటోడు పాస్ అయ్యిండు. మరి ఎవరికి ఆ 33 మార్క్స్ ఎక్కువ వచ్చినా అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ చూడండి, ఏ అనేటోడు ఎన్ని మార్కులతో ఫెయిల్ అయ్యిండు, 17 మార్క్స్ తోటి ఫెయిల్ అయ్యిండు, రైట్. మరి ఈ 33 మార్క్స్ అనేది పాస్ మార్కుల కంటే ఒకరికి ఎక్కువ వచ్చింది అన్నాడు. ఈ ఒకరంటే బి పర్సనా సి పర్సనా, రైట్. మరి బి పర్సనా సి పర్సన్ అంటే, మనం ఇక్కడ ఎవరైతే లోయెస్ట్ ఇచ్చిండో ఫెయిల్డ్ బై 17 మార్క్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఎబో పాస్ మార్క్స్ అంటే, మరి 33 మార్క్స్ అనేది ఎక్కువ వచ్చిందంటే ఎవరు తీసుకోవాలంటే హైయెస్ట్ పర్సన్ తీసుకోవాలి. హైయెస్ట్ పర్సంటేజ్ ఎవరిది ఉంది, సి. అంటే వానికి మనకి సో 33% మార్క్స్ వచ్చింది అన్నట్టు మనం తీసుకోవాలి, రైట్. సో లోయెస్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏముండాలంటున్నా నేను, హైయెస్ట్ ఉండాలి. ఇద్దరు పాస్ అయ్యారు కరెక్టే, కానీ నాకు సి గురించే కావాలి. ఎందుకంటే వాడికే హైయెస్ట్ వస్తుంది, వీనికే లోయెస్ట్ వస్తుంది. అది పాయింట్. మరి వీళ్ళిద్దరి మధ్యలో పర్సంటేజ్ తేడా ఎంత ఉంటుంది అని అంటే 25% తేడా ఉంటుంది. సో వీనికంటే వీడు 25% ఎక్కువ తెచ్చుకున్నాడు. మరి వీడు ఫెయిల్ అయిన క్యాండిడేట్, వాడు పాస్ అయిన క్యాండిడేట్, వీనికంటే వాడు ఎంత మార్క్స్ ఎక్కువ తెచ్చుకున్నాడు అంటే 33 + 17 అనేది 50 అనేది తీసుకుంటాం. ఎందుకంటే డిఫరెన్స్ చూడాలి. 33 మైనస్ ప్లస్ లో ఉన్నప్పుడు అవి రెండు యాడ్ చేస్తే డిఫరెన్స్ అవుతుంది. మరి హైయెస్ట్ మార్క్స్ ఎంత అన్నాడు, టోటల్ మార్క్స్. సో మొత్తం మార్కులు ఎంత అన్నప్పుడు టోటల్ ఎంత అనుకోవాలి నేను, 100% కి ఎంత అని తీసుకుంటే, సో 25 ఎంత అంటే 2 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. అదే విధంగా 100 కూడా 2 టైమ్స్ మల్టిప్లై అయితే 200 మార్క్స్ అనేది మనం ఏం రాసుకోవచ్చు అన్నట్టు, సో టోటల్ మార్క్స్ అనేది మనం డిసైడ్ చేయొచ్చు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. లాస్ట్